హలో ఎవ్రీవన్, వీఆర్ గోయింగ్ టు రాజమండ్రి. సో తెనాల్లో స్టార్ట్ అయ్యి విజయవాడ వరకు వచ్చాము. ఇంకా 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఎప్పుడు విజయవాడ వైపు వస్తున్న క్లైమేట్లో చాలా మిక్స్డ్ వైపు ఉంటుంది. ఒకవైపు ప్రశాంతమైన కృష్ణా రివర్, ఇంకోవైపు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే దుర్గమ్మ టెంపుల్, సిటీ ప్రైడ్ అంబేద్కర్ స్టాచ్యూ. ఒక్క ఫ్రేమ్లోనే విజయవాడ బ్యూటీ అంతా హైవే దాటుతూ చూసేయచ్చు. అక్కడికి రీచ్ అయ్యాక ఫస్ట్ రాజమండ్రిలో చాలా ఫేమస్ అయిన రోస్ మిల్క్ తాగడానికి వెళ్తాము. ఇంత లాంగ్ జర్నీ తర్వాత చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత వి విల్ గో టు ధవళేశ్వరం బ్యారేజ్. ఆఫ్టర్ 3 hours ఆఫ్ ట్రావెలింగ్ రాజమండ్రి రీచ్ అయ్యాము. ఎంటర్ అవ్వంగానే గోదావరి నది కనిపిస్తుంది. వెరీ కామ్ అండ్ కూల్ ఎయిర్, పంట పొలాలతో ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అంతా మూవీస్ లో చూపించినట్టే. యాక్చువల్ గా మేము రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ వైపు నుంచి టౌన్ లోకి ఎంటర్ అవుదాం అనుకున్నాము. బట్ గూగుల్ మ్యాప్ ఇటువైపు తీసుకొచ్చేసింది. రోస్ మిల్క్ తాగడానికి టౌన్ లోకి ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్లీ రాజమండ్రి రోస్ మిల్క్ మీద ఒక షార్ట్ వీడియో పెట్టాను, తప్పకుండా చూడండి. ఆఫ్టర్ దట్ వీ కేమ్ టు సార్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్. ఇక్కడ ఎంటర్ అవ్వగానే బ్రిడ్జ్ మీద చాలా కూల్ క్లైమేట్ ఉంది. పచ్చని పొలాల మధ్య గోదావరి వాటర్ ఫ్లో, స్కై వ్యూ చూస్తుంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇక్కడ పక్కనే మ్యూజియం ఉంది, బట్ టైం లేక వెళ్ళలేకపోయాము. బ్రిడ్జ్ పై నుంచి బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తూ చాలా ఫొటోస్ దిగాము. ఫ్యామిలీతో ఇలాంటి మూమెంట్స్ ట్రూలీ ప్రీషియస్. అప్పుడప్పుడు పిల్లలతో చిన్న చిన్న టూర్స్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు చాలా నేర్చుకుంటారు, నేచర్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు, ఎమోషనలీ స్ట్రాంగ్ గా క్రియేటివ్ మైండ్ తో ఉంటారు. దూర ప్రయాణాల కంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్న హిస్టారికల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. జర్నీస్ కూడా అంత హెక్టిక్ గా అనిపించవు. Thanks for watching our family vlog. Hope this peaceful view brings happiness to you also. See you all in the next video. Take care all of you. Bye.